అసలు ఏం బాగలేదయ్యా. అసలు అమ్మఒడి వేస్తున్నాడు, అమ్మఒడి లేదు. సూపర్ 6 ఏమి అమలు చేయలేదు. జగన్ పరిపాలనలోనన్నా లాస్ట్లో స్ట్రైక్ చేశారు కానీ ఇతనికి ఇప్పుడే స్ట్రైకులు చేస్తున్నారు. అసలు ఏమి నిరుత్సాహం అయిపోయింది. అప్పుడు వేస్తానన్న డబ్బులు కూడా ఇస్తానని ఇప్పుడు ఖజానాలో ఖాళీ అయిపోయింది. జగన్ చేశాడు, ఏమి లేదు అని చెబుతుండు. ఈయన వచ్చి ఎరగేసింది ఏముంది? ఓల్డ్ పెన్షన్లు తీసేస్తుండు, పెన్షన్లు అన్నీ తీసేస్తుండు. చాలా ఇంకా రానున్న కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. చంద్రబాబు అంతా మాయపేలా లేగేయటమేగా. ప్రజలు క్షేమంగా ఉండు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేడు కూడా. నిరుత్సాహం చేస్తున్నారు ప్రజలు. అరే జగన్ ఉన్నప్పుడు ప్రజలు ఆనందించారు. అందుకే దుర్మార్గుడు పరిపాలన వెళ్ళేటప్పుడు ప్రజలు కూలిపోతారు, మంచివాడు వెళ్ళేటప్పుడు ప్రజలు ఆనందిస్తారు. అది వాస్తవంగా జరిగే విషయాలు. ఇప్పుడు గెలిచినాక ఏదైనా చేస్తాడు. గెలిచినాక ఏమనన్నా కూడా ఏం చేసేది లేదు. ప్రజల చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు గెలిచినాక అయిపోయింది నీ వ్యవహారం. గెలిచేదాకా ఒకటి, గెలిచినాక ఇంకొకటి. అంతకాడికి ఇంకా ఆయన చేసేది ఏమి లేదు, ఎరగేసేది ఏమి లేదు చంద్రబాబు గారు. ఇంకా ఆయనకు తోడు ఇంకా పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎరగదీసేది ఏమీ లేదు. ఆయన ప్రజలందరూ నిరుత్సాహపడుతున్నారు. అమ్మఒడి లేదు, నానబుడ్డి లేదు. అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి పేద పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఓ సామాన్య మానవుడు అమెరికా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాడు? ప్రజల్లో జగన్ పరిపాలన చేసినప్పుడు ప్రజల్లో టెర్రర్ ఇచ్చి మాట్లాడి మీ విషయాలు తెలుసుకోమని చెప్పేవాడు. ప్రజల్లో ఆకర్షణ అప్పుడు అలాగుంది. ఇతని దగ్గరికి ఒక దళితుడు ఒక సెకండ్ తీసుకుంటేనే అవతల పోయి చేయి కడుక్కుంటుండే. ఇతని దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. ప్రజలు సామాన్య మానవుడు బ్రతకటానికి వీలు లేదు. ఈయన చేతుల్లో లేదు. బోకస్ మాటలు ఇవన్నీ. పేదవాళ్ళు ధనికులు, పేదవాడిని అనుసుతుడు కానీ పైకి తీయడు. నీ సపద గెలిచేదాకా నేను అన్నీ ఇస్తానని అన్నాడు. గెలిచేదాకా. గెలిచినాక ఖజానా ఖాళీ అయిపోయింది. జగన్ ఖాళీ చేసి మళ్ళీ నువ్వు చేసే తప్పు కాక ఆ తప్పుని కప్పెట్టుకోవటానికి జగన్ మీద నేరం చేస్తాడు. ఇది ఎంతవాటికి నిజమండి. ఇచ్చాడు పాపం. నవరత్నాలు అన్నాడు పాపం. ప్రజలు క్షేమంగా బతికారు. నేను పార్టీ మీద అభిమానం ఉండి కాదు మాట్లాడేది. అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా పేదవాడు బ్రహ్మాండంగా ఆనందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఎలా ఉండదు? గెలవాలిగా. ఆయనకి పార్లమెంటులోనే మాట్లాడే శక్తి తీసేశారు కదా. ఏదో ఆ లడ్డు ఈ లడ్డు అని నేరం మోపిండు. చివరికి కోర్టులో నుంచి ఆదేశం వస్తే ఏముంది తేలిపోయింది. జగన్లో ఏం లేదని తేలిపోయింది. జనం ఈ చంద్రబాబు ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకడు ఏదో సృష్టిస్తున్నారు పాపం. అంతకాడికి అతను చేసే తప్పే లేదు. వీళ్ళంతా కామించుకుంటున్నారండి అతని మీద. ప్రజల్లోకి రావడం వల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం చూస్తున్నారు. ఇప్పుడు సహాయం చేసేవాడి కోసం ప్రజలు చూస్తారు కానీ ప్రజలు తన్నివాడి కోసం, ప్రజలను తన్నివాడి కోసం ఎవడు చూడరు. ప్రజలు సహాయం చేసేవాడి కోసం చెయ్యి ఇట్లా దాపుతారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రాబోయే కాలానికి వచ్చేసింది. ఈవీఎంలతోనో దేనితోనో వచ్చేసారు. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతు తరఫున మన రైతులకి పోరుబాటు అని చెప్పేసి కార్యక్రమం చేశారు. ఎన్నికల ప్రచారాల్లో 20,000 ఇస్తామని చెప్పారు, ఇంకా ఇవ్వలేదని చెప్పేసి. అతను ఏదైనా చేయగలిగితే చేస్తాడు. ఒక మాట చెప్పి దాన్ని ఉమ్మి చేయడు, దాన్ని మోసం చేయడు అతను జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు ఆ మాట చెబుతుండు, అదిగో కాలుతుంది అంటాడు. ఆడకపోయి చూస్తే ఏమీ లేదు. అటువంటి విషయాలు ఉన్నాయి ఇతని దగ్గర. ఇంకా చెప్పండి. అమరావతి రాజధాని చేస్తాను, ప్రజలకు అంకితం చేస్తాను. ఎవరు ఆనందిస్తారు? దళితులు ఆనందిస్తారా? ఎవరికి అవసరం? రాజధాని ఉండటం మంచిది కాదంటలేదు. ఎవరికి అవసరం? ఒక పేదవాడు, సామాన్యుడు దాంట్లో ప్రవేశించడానికి అర్హత లేదు కదా. ఎవరికి అంకితం చేస్తాడు? పేద ప్రజలు కదా. అవన్నీ బోకస మాటలు. అవన్నీ బోకస మాటలే కానీ నిజమైన మాటలు కావయ్యి. ఇది నేర్చుకున్నాడు చంద్రబాబు. అన్నీ మాయ మాటలు. ఇంక ఏలాడు కదా. ఈ దెబ్బతోనే కానీ అతను పరిపాలన ఉండేది. ఇక రాబోయే సమయంలో ఇక అతనికి ఛాన్స్ లేదుగా. ఏయో చెబుతున్నారు.
చచ్చిపోయేటప్పుడు అన్నీ డొల్లిచ్చిపోతారు. అరే ఈడు గెలవటంతోనే ఉత్తరప్రదేశాల ఎక్కడ జనాన్ని అక్కడ తన్నేస్తుంటే ఎన్ని చోట్ల కాడ అరాచకాలు జరగలేదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని చోట్లకు పోయి కొట్టారు. చాలా మంది ఎమ్మెల్యేలు కొట్టారు. చాలా జగన్ ఇంటినే నాశనం చేశారు కదా. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అరెస్టులు కానివ్వండి, చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఏమంటారు? ఫ్యాక్సిజం చేస్తున్నాడు చంద్రబాబు. సమయం వచ్చింది, ఆయనకు కూడా సమయం వచ్చినాక ఇప్పుడు నా సమయం రాంది నేనేం చేయలేను కదా. ఎవడు సమయం వాడికే. ఇతనికి సమయం వచ్చింది, గెలిచిండు. ఏ విధంగానైనా కూడా ఇతను గెలుస్తాడు అని మేము అనుకోలేదు. కానీ ఎట్లా గెలిచిండో కానీ గెలిచిండు. ప్రజల్లో అభిమానం ఉండు కదా. దొంగోట్లు వేసి గెలిచిండు వీడు. దొంగోట్లతో గెలిచినోడే కానీ వీడు నిజంగా ప్రజలే. వీళ్ళు ఒకళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ వేశారు. ఈ అంగన్వాడీ వాళ్ళు వేశారు. తర్వాత వాలంటీర్లు ఒకళ్ళు, తెలుగుదేశం వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా వేశారు. ఈడు అన్నం తినుకుంటా జగన్మోహన్ రెడ్డి అన్నం తినుకుంటా తెలుగుదేశానికి వేశారు. ఇప్పుడు ఏమైంది, పీకేసిండు కదా పవన్ కళ్యాణ్ గారు. ముందే పీకేయమన్నాడు. వాళ్ళకి వాలంటీర్స్ వ్యవస్థలోనే లేరు. వాళ్ళు కొనసాగించడానికనే రద్దు చేయడానికి అని చెప్పేసి 10 ఏళ్ళు ఇస్తానన్నాడు కదా. వాలంటీర్కి 10 ఏళ్ళు ఇస్తాను నేను మనగాడిని తోపునన్నాడు కదా. 10 ఏళ్ళు లేదు, అసలు వాళ్ళే తీసేసిండు. ఒక పేదోడు, ఒక వికలాంగి అయినోడు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటాడండి. వాడు నిమ్మగడ్డ రమేష్ అవ్వడం, వీళ్ళందరూ కలిసి ఏదో స్టేలు తెచ్చుకొని అయ్యి పిచ్చా వ్యవహారాలు మాట్లాడి ఇవన్నీ జనానికి మసిపూసి మారడిగా చేసి వాళ్ళ తొత్తురాలు దులుపుకున్నారు. అంతే. మరి వాలంటీర్లు కంటే సచివాలయ సిబ్బంది మెరుగ్గా పనిచేస్తున్నారు. 98 చెబుతుడండి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి లేపించేది ఒకటి, లేవలేనోడు ఉండడండి పక్కలో. ఎవరు తీసుకొచ్చిస్తారు? ఇప్పుడు ఒక మనిషి లేవట్లేదు, మంచంలో ఉండదు. సచివాలయంలో నుండి వచ్చి ఇస్తాడా? ఇవ్వడు కదా. అదే వాలంటీర్ అయితే దగ్గర తీసుకుని వచ్చి లేపి ఇస్తాడు. అమ్మా అయ్యా పర్వాలేదు అయ్యా అని అనుకుంటాడు. అక్కడికి వస్తేనే ఇస్తారు. అక్కడికి సచివాలయం దగ్గరికి మంచంలో పడినప్పుడు అక్కడికి పోయి అడుగుతుడా? అడగడు కదా. అది వాళ్ళ తెలివితేటలు, వీళ్ళు తెలివితేటలు. ఇది 20 ఏళ్ళలోనే నరేంద్ర మోడీ మళ్ళీ ఇంకోసారి గెలవాలని కడుతుంటాం. మరి ఇప్పుడు ఇలా కట్టడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందంటారా? రానున్న కాలంలో అతనే సీఎం. అంతేగాని ఇవన్నీ డొలుసుకునే వ్యవహారాలు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ మరి వచ్చే ఎన్నికలకి బలంగా తయారవుతుంది. అవుతుడు పాపం. బాగా ఓట్లేసి గెలిచారు ఆయనకి. 21 గెలిచారు కదండి. గెలుచుడు డూబ్ చేస్తే నేను కూడా గెలుస్తా. 21కి ఈయన ఏడాది సీఎం చేసి వచ్చిండా, ఉత్తరప్రదేశ్లో చేసిండా ఈయన. వాడి దగ్గరే వాడే గెలవలేడు కదా. వాడి మండలంలోనే వాడి నియోజకవర్గంలోనే వాడు గెలవలేడు కదా. ఎక్కడ ఎలాగెళ్తున్నా ఏదో చెప్పుకుంటారండి.